స్టూడెంట్ కిట్స్ అందజేసాం. సాటర్డేని నో బ్యాక్ డేగా అమలు చేస్తున్నాం. ప్యాసివ్ లెర్నింగ్ నుంచి యాక్టివ్ లెర్నర్స్గా పిల్లల్ని తయారు చేసడానికి 9th క్లాస్లో క్లిక్కర్ టెక్నాలజీ అమలు చేశాం. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ టెక్నాలజీ చూస్తాం జరిగింది. ఏ కాన్సెప్ట్లో మన పిల్లలు వీక్గా ఉన్నారో మీ ఫోన్కి నేరుగా అది ఆ వివరాలు వస్తాయి, సంబంధించిన వీడియోలు కూడా వస్తాయి. సో పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వీడియోలు చూసి ఏకంగా హోంవర్క్ చేసే మార్గం కూడా ప్రజాప్రభుత్వం అందజేస్తుంది. ఇంతేకాకుండా ఇంటర్ విద్యార్థులకి స్టూడెంట్ కిట్, మధ్యాహ్నం భోజనం, ఇప్పుడే తమ్ముడు చెప్పినట్లు డ్రగ్స్ వద్దు బ్రో అన్న కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం స్వీకారం చుట్టింది. ఇక్కడున్న తల్లిదండ్రులను ఒక విషయం కోరుతున్నాం. డ్రగ్స్ కేవలం ఆరోగ్యానికి హానికరం కాదు. డ్రగ్స్ అనేది ఒక కుటుంబాన్ని నాశనం చేస్తుంది, ఒక తరాన్ని నాశనం చేస్తుంది. పొరపాటున మన పిల్లలు ఎవరో ఒత్తిడి ద్వారా సేవిస్తే ఇమ్మీడియట్గా మేడం గారికి, టీచర్ గారికి, హెచ్ఎం గారికి తెలియజేయండి. ఎందుకంటే అనేక మార్గాలు ఉన్నాయి. డిఎడిక్షన్ అవ్వచ్చు, కౌన్సిలింగ్ అవ్వచ్చు, ఇవన్నీ ప్రభుత్వం రూపొందించింది. మనందరం చూసాం డ్రగ్స్ వల్ల పంజాబ్ అన్న రాష్ట్రం ఎంత నాశనమైందో. అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి రాకూడదన్న ఒక ప్రక్రియ మేము తీసుకున్నాం. అందుకే డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్కి మేము శ్రీకారం చుట్టాం. దాంట్లో ఇక్కడున్న తల్లిదండ్రులందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు విషయం తెలియజేయదలుచుకున్నా. సార్ మీరు ఎప్పుడు పోటీ పడమంటారు? నన్ను ఒకటే విషయం అడిగారు. ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయో ఆటోమేటిక్గా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారని మీరు చెప్తాం జరిగింది. గడిచిన 2 సంవత్సరాలు మీ నాయకత్వంలో మనం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా 1,10,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకి వస్తాం జరిగింది. అంతేకాదు కొన్ని ప్రభుత్వ పాఠశాలల బయట నో అడ్మిషన్ బోర్డు పెట్టే రోజులు వచ్చేసినాయి. నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో నిడమర్లో ఒక అద్భుతమైన పాఠశాల ఉంది. దాని ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా తయారు చేశాం. మొన్న నేను మంగళగిరిలో ఒక కార్యక్రమానికి వెళ్తే ఒక తల్లి వచ్చింది, నాతో గొడవ పెట్టుకుంటుంది. నాకు కూతురు ఉంది, కూతురుకు నువ్వు అడ్మిషన్ ఇవ్వాలని. సహజంగా అందరూ ఏమనుకుంటాం, ఏదో ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ అడిగిందేమో అనుకుంటాం. కానీ తిరిగి చూస్తే నిడమరు స్కూల్లోనే అడ్మిషన్ కావాలని. అప్పుడు ఆ తల్లికి చెప్పా, హెచ్ఎం గారు చాలా స్ట్రిక్ట్ మేడం, నేను చెప్తే కూడా ఎందు మీ పాప ఎగ్జామ్ రాయాల్సిందే, ఎగ్జామ్లో క్వాలిఫై అవుతేనే హెచ్ఎం గారు తీసుకుంటారని చెప్తాం జరిగింది. సో ఈ లీప్ స్కూల్ అనేది ప్రతి నియోజకవర్గానికి ఒకటి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులేస్తుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అంటే ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సీట్లకి డిమాండ్ పెరిగే రోజులు వచ్చినాయి. అందుకే నా 2 అడుగులే వేసాం. ఇంకా చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ చేసేసామని మేము చెప్పట్లేదు. దారి తప్పిన విద్యా వ్యవస్థని సరైన దారిలో పెట్టేదానికి అహర్నిశలు మేమందరం పని చేస్తున్నాం. చివరిగా నేను ఇక్కడ పిల్లలందరూ కూడా కోరేది ఒక్కటే, తల్లిదండ్రులు చెప్పింది మనం ఎప్పుడు వినాలి. ఉపాధ్యాయులు ఏదైతే మార్గం మనకు చూపిస్తారో అది మనం పాటించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ ఆశీస్సులు తీసుకుని మనం ముందరికి నడవాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, పిల్లలకి మనం ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మంచి విద్య అందించాలి. పెద్ద పెద్ద భవనాలు కట్టలేకపోయినా పర్వాలేదు కానీ పెద్ద కళలు కంఠం నేర్పించాలి. డబ్బులు ఇవ్వలేకపోయినా పర్వాలేదు కానీ ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడున్న తల్లిదండ్రులపైన, ఉపాధ్యాయులపైన ఉందని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటూ, మన గిరిజన ప్రాంతంలో సుమారుగా 200 ప్రభుత్వ పాఠశాలలకి సొంత భవనాలు లేవు. ఇంకో పక్కన రేకుల షెడ్ల కిందనో లేదంటే సింపుల్గా ఒక హట్లాగా వేసి అక్కడ పాఠాలు చెప్పే పరిస్థితి, లేదంటే చెట్టుల కింద పాఠాలు చెప్పే పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా, రాబోయే 12 నెలల్లో ప్రభుత్వ పాఠశాలలకి పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేసే బాధ్యత ఈ ట్రైబల్ ఏరియాలో మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇంత పెద్ద ఎత్తున ఈ సమావేశానికి విచ్చేసిన
తల్లిదండ్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్. Very much, sir, for your inspiring speech. Yeah. What is it?